నాడు పద్మాగని భార్య ఓ రాంబోద్ర భార్య భార్య ఆయన ప్రసాదం పట్టుకోవడం భోజనం నేను చేతను ఈ రోజులు గంగా కొండ తిరుమల పోయిన తర్వాత అన్నాడు ఊరు నాయన ఊరేమో చేస్తాను అదే ఎప్పుడైతే నాయన జాంబోతుగా అయ్యా ఓరానాడు చూసిన నారాయణ నేనేమో చేతే మాయమ్మ నారాయణ ప్రసాదం పట్టుకోనారి ఒక చింతమని చిన్నదాయ నారాయణ నేనేమో చేతను ఈ రోజును నారాయణ ఆయన ఈ అక్కాలు కాల్చుకొని ఎన్నాళ్ళు ఉంటాను ఆయన నాకు ఇంకా కాలువ నాయన అన్నాడు ఆంబోతుడు నానేమో చేతంగా నాయన నాయన నేనేమో చేస్తాను నారాయణ ఓడానాడు నాయన ఆయన ఆ తూర్పు నిలవాలి పట్టున్నాడు ఆయన పలగడ్డ మెత్తాను ఆయన ఓ రానాడు చూడ నాయన తూర్పు నిలవాలి పొట్టగానికి వెళ్ళినాడు ఆయన ఊర 3 దెబ్బలు కొట్టుకున్నాడు వెనక చూడకుండా పడ్డాడా నేనేమో చేతులు ఏమో చేసిందే నారాయణ గంగా పోలవనమ్మ నేనేమో చేతి గంగా నా నాయనా ఒక 3 దెబ్బలు కొట్టి కొన్ని నచ్చ కొడతాయా ఎప్పుడైతే ఆయన వెనక తిరిగి చూడకుండా నాయన కొన్ని దెబ్బలు కొట్టేసి నేనేమి చేద్దా నాయన ఎప్పుడైతే ఎప్పుడైతే పుట్టాయో నాయన ఓరి అనక తిరిగి చూసినారా నాయన వెనక
తిరిగి చూశాడు నాయన నాకు మొలకెళ్ళిపోయిరా పజిరు బామయ్య పుట్టే జరిగిరా నాయన చూపు పట్టుకొని ఆగాడు ఆయన బ్యాగ ఎగిరిపోయింది ఆయన నాయన తోక పట్టుకొని ఆగినాడరా పజిరు ఎప్పుడైతే ఆయన కొన్ని లక్షలు పుట్టి చూసిన కొన్ని దేవుడు పోని నేనేమో చేతి